శ్రీ గురుచరణ కమలేభ్యో నమ. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. కాలభైరవ జయంతి ఈ నెల 22వ తేదీన కాలభైరవ జయంతి. నిజానికి ప్రతి నెల కూడా అష్టమి రోజున కృష్ణపక్షంలో కాలాష్టమి అనే పేరుతోటి ఆ మంత్ర జప సాధకులు దాన్ని నిర్వర్తిస్తూనే ఉంటారు. భైరవోపాసకులు ప్రత్యేకంగా. ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చే కాలభైరవ జయంతి. ఈ కాలభైరవ జయంతి సందర్భంగా ఇప్పుడు మీకు శివరహస్యం అనే ఒక గ్రంథంలో స్కందుడు చేసిన కాలభైరవ స్తోత్రాన్ని అందించబోతున్నాను. కాలభైరవుడు కాలస్వరూపుడు, కాలం ఆయన చేతిలో ఉంటుంది. సరే, కాశీపురానికి ఆయన పురపాలకుడు, క్షేత్రపాలకుడు అన్నది అందరికీ తెలిసిందే. శత్రు పీడల నుంచి బయటపడేయడం, మృత్యు భయాన్ని తొలగించడం, సంపదలు ప్రసాదించడం, ఇవన్నీ కూడా కాలభైరవుని ప్రసాదం వల్ల కలుగుతాయి. ఈ కాలభైరవ జయంతి సందర్భంగా ఈ స్తోత్రాన్ని అందుకోండి. వీలైన వారందరూ కూడా ఆ కాలభైరవ జయంతి 22వ తేదీన ఈ స్తోత్రాన్ని వీలైనంతగా పారాయణ చేయండి. దాని విధానం చెప్తాను తర్వాత, స్తోత్రం అందించిన తర్వాత. ఇప్పుడు ఆ స్తోత్రాన్ని అందుకోండి. భైరవం పూజయేత్ భక్త్యా స్రగ్గంధాభరణార్చనైః హవిషావాపి తాంబూలైర్ మాషాపూపైః సమర్చయేత్. భైరవార్చనలో ప్రధానంగా పూలమాలలు, ఎర్రని పూలమాలలు, ఎర్రని గంధం, ఆభరణాలు, వీటితో పాటుగా హవిస్సు లేదా తాంబూలం, ప్రధానంగా మాషాపూపం, మినపగారెలు అనేది నైవేద్యంగా సమర్పించడం ప్రధానం. భైరవం పూజయేత్ భక్త్యా స్రగ్గంధాభరణార్చనైః హవిషావాపి తాంబూలైర్ మాషాపూపైః సమర్చయేత్. కాశ్యాం నిర్విఘ్నవాసాయ భౌమాష్టమ్యాం విశేషతః సంపూజ్య సంస్తువీతైవం కాశ్యాం శ్రీకాలభైరవం. కాలభైరవ అర్చనకి, కాలభైరవ సాధనకి ప్రధానమైన రోజులు ఉన్నాయి. వాటిలో మంగళవారం, అష్టమి, ఈ రెండూ కాకుండా మంగళవారం, అష్టమి కలిసి వచ్చిన భౌమాష్టమి, ఇవి ప్రధానమైనటువంటి అర్చనా దినాలు. కాబట్టి ఆ రోజులలో, అంటే మంగళవారం కానీ, కృష్ణపక్షంలో అష్టమి నాడు కానీ, లేదా మంగళవారము అష్టమి కలిసి వచ్చిన రోజున కానీ విశేషంగా కాలభైరవుని అర్చించాలి. ఇక స్తోత్రంలోకి వెళ్దాం. కపాలమాలికాకంఠం జ్వలత్పావకలోచనం కపాలకరమత్యుగ్రం కలయే కాలభైరవం. కపాలమాలికాకంఠం జ్వలత్పావకలోచనం కపాలకరమత్యుగ్రం కలయే కాలభైరవం. మణిపాదుకపాదాబ్జం మహాశూలకరాంబుజం కంధాకంచుక సంక్రాంతం కలయే కాలభైరవం. మణిపాదుకపాదాబ్జం మహాశూలకరాంబుజం కంధాకంచుక సంక్రాంతం కలయే కాలభైరవం. దిగంబరం జపావర్ణం జరామరణవర్జితం చారుచంద్ర జటాజూటం కలయే కాలభైరవం. దిగంబరం జపావర్ణం జరామరణవర్జితం చారుచంద్ర జటాజూటం కలయే కాలభైరవం. బాలభానుప్రభాకారం నీలకోమలకంచుకం జ్వలద్దండకపాలాఢ్యం కలయే కాలభైరవం. బాలభానుప్రభాకారం నీలకోమలకంచుకం జ్వలద్దండకపాలాఢ్యం కలయే కాలభైరవం. సురారివరదావాగ్నిం సురకైరవశీతగం శివాజ్ఞాకారకం సాక్షాత్ కలయే కాలభైరవం. సురారివరదావాగ్నిం సురకైరవశీతగం శివాజ్ఞాకారకం సాక్షాత్ కలయే కాలభైరవం. యస్యాజ్ఞయా జగత్సర్వం స్థావరం జంగమం తథా వర్తతే నిర్భయం కాశ్యాం కలయే కాలభైరవం. యస్యాజ్ఞయా జగత్సర్వం స్థావరం జంగమం తథా వర్తతే నిర్భయం కాశ్యాం కలయే కాలభైరవం. ఏదం కాలనాథస్య పఠేత్ భక్త్యాష్టకం నరః స ఏవ లభతే కాశీం నిర్విఘ్నేన శివాజ్ఞయా. ఏదం కాలనాథస్య పఠేత్ భక్త్యాష్టకం నరః స ఏవ లభతే కాశీం నిర్విఘ్నేన శివాజ్ఞయా. తత్రైవ వసతే జంతు పూజనస్తవనేన చ. ఇది స్తోత్రం. మీకు ఎటువంటి భయం కలుగుతున్నా,
ఈ స్తోత్రాన్ని పఠించడం వలన ఆ భయాలు పోతాయి. ముందుగానే చెప్పినట్టు శత్రుపీడల నుంచి బయటపడతారు, సంపదలు లభిస్తాయి, మృత్యు భయం తొలగిపోతుంది. అంటే మృత్యువు తొలగిపోతుందని కాదు, మృత్యువు పట్ల మనకుండే భయం తొలగిపోతుంది. ఈ విధంగా కాలభైరవుణ్ణి స్తుతించడం వలన ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా అందరూ చెప్పేది శత్రునాశనం అని. మనం శత్రువు నశించాలి అని కోరుకోం, ఏ వ్యక్తికి హానిని మనం కోరుకోం, వారికి మన పట్ల ఉన్న శత్రుత్వ భావనని నశింపజేయమని ప్రార్థిస్తూ ఈ అష్టకాన్ని పఠించండి. అంతేగాని మన పట్ల శత్రుత్వం వహించిన వ్యక్తి ఏదో కావాలని, ఏదో అయిపోవాలని ఎప్పుడూ చేయకండి, ఏదీ కూడా. ఈ విధంగా 22వ తారీఖు కాలభైరవ జయంతి నాడు ఈ అష్టకాన్ని మొదలు పెట్టండి. వెంటనే సాధారణమైన ప్రశ్న, ఎన్నిసార్లు చేయాలి? ఆ రోజు కాలభైరవ జయంతి నాడు 21 సార్లు చేయండి. ఓపికండి వీలైన వాళ్ళు 108 సార్లు చేయండి, లేదు 21 సార్లు చేయండి. తర్వాత ప్రతి మంగళవారం, కృష్ణపక్షంలో ప్రతి అష్టమి, అలాగే మంగళవారము అష్టమి కలిసి వచ్చిన భౌమాష్టమి, ఈ రోజులలో కూడా 21 సార్లు చొప్పున చేయండి. మిగిలిన రోజుల్లో ఒకసారి పారాయణ చేయండి చాలు. కాలభైరవ ప్రసాదంతో, ఆయన అనుగ్రహంతో మీకు సకల శుభాలు కలగాలని కోరుకుంటూ స్వస్తి.